సమ్మేళనాలకి పేర్లు ఏ రకంగా పెట్టాలి అనేటటువంటి విషయాన్ని ఐయుపిఏసి విధానంలో కర్బన సమ్మేళనాలకు ఏ రకంగా అయితే పెట్టారో ఈ యొక్క సమన్వయ సమ్మేళనాలకు కూడా అదే రకంగా కొన్ని నియమాల్ని రూపొందించడం జరిగింది. సమన్వయ సమ్మేళనాలు సాధారణంగా సమన్వయ భాగము, అయానిక భాగము లేదా దాన్ని కౌంటర్ పార్ట్ అని చెప్పేసి పిలిచాం. ఈ సమన్వయ భాగం అనేటటువంటిది ధనాత్మకంగా ఉండొచ్చు, అంటే ధనావేశాన్ని కలిగి ఉండొచ్చు, తటస్థంగా ఉండొచ్చు, అదేవిధంగా రుణావేశాన్ని కూడా కలిగి ఉండొచ్చు. ఈ మూడు సందర్భాల్లోనూ కూడా మనం దానికి పేరు పెట్టాలి. అయితే మొత్తం సమన్వయ సమ్మేళనాలకు పేరు పెట్టడము అంటే అందులో ఉండేటటువంటి కౌంటర్ అయాన్లకి పేరు పెట్టాలి, సమన్వయ భాగానికి కూడా పేరు పెట్టాలి. ఓకే, దీంట్లో భాగంగా మొట్టమొదటిగా మనకి సంశ్లిష్ట సమ్మేళనానికి కనుక ధనావేశం కానీ రుణావేశం కానీ ఉన్నట్లయితే సామాన్య లవణాలకు ఏ రకంగా అయితే పేరు ఇస్తాం అంటే క్యాటయాను, దాని తదుపరి ఆనియాన్, అంటే క్యాటయాన్ ఫాలోస్ బై ఆనియన్ నేమ్ ఎట్లాగైతే ఇస్తామో, ఉదాహరణకి కాల్షియం క్లోరైడ్ ఫార్ములా CaCl2. అక్కడ కాల్షియం క్లోరైడ్ అని చెప్పేసాం తప్ప క్లోరిన్ అనేటటువంటిది 2 ఉన్నాయా 1 ఉన్నాయా అనేది ఎవరికి స్పష్టం చేయలేదు మనం. అది మనం కాల్షియం యొక్క ఆక్సీకరణ స్థితిని బట్టి అక్కడ 2 క్లోరిన్లు ఉంటాయని అర్థం చేసుకోవాలి. సోడియం క్లోరైడ్, సోడియం యొక్క ఆక్సీకరణ స్థితి 1 కాబట్టి అక్కడ 1 క్లోరిన్ ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా దానికి క్రిస్ క్రాస్ పద్ధతి అనేటటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అంటే లోహం యొక్క ఆక్సీకరణ స్థితి క్లోరైడ్కి, క్లోరిన్ యొక్క ఆక్సీకరణ స్థితి లోహానికి మార్పు చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని క్రిస్ క్రాస్ పద్ధతి అని చెప్పేసి పిలుస్తారు. సో ఆ రకంగా సమన్వయ సమ్మేళనంలో కూడా సమన్వయ భాగము ఆవేశాన్ని కలిగి ఉంది అంటే ఆ సమ్మేళనము అయానిక స్వభావాన్ని కలిగి ఉంది. అంటే స్క్వేర్ బ్రాకెట్కి వెలుపల ముందు కానీ తర్వాత కానీ ఉండేటటువంటి అయాన్లు తప్పనిసరిగా అయనీకరణం చెందుతాయి, ఏదో ఒక ఆవేశాన్ని పొందుతాయి. ఆటోమేటిక్గా దాని వ్యతిరేక ఆవేశాన్ని సమన్వయ భాగం పొందుతుంది. అంచేత అది అయానిక స్వభావం కలిగి ఉన్నట్లుగా భావించాలి. కాబట్టి అటువంటి అయానిక స్వభావం కనుక కలిగి ఉన్నట్లయితే సమన్వయ సమ్మేళనం యొక్క పేరును అయానిక పదార్థాలైన సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్కి ఏ రకంగా అయితే పేరు పెట్టామో అదే రకంగా దీనికి కూడా కాటయాన్ పేరు మొదట ఇస్తూ తదుపరి ఆనియాన్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి K4FeCN6, దీని పేరు, ఇందులో పొటాషియం అనేటటువంటిది కాటయానిక భాగము అండ్ ఫెర్రోసైనైడ్ అనేటటువంటిది ఆనియానిక భాగము. అంటే మామూలుగా చెప్పేస్తున్నాను, పొటాషియం ఫెర్రోసైనైడ్ అని పిలుస్తాం అంతే దీన్ని మామూలుగా మన ల్యాబొరేటరీ మెథడ్లో, కానీ అది ఐయుపిఏసి నేమ్ కాదు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఐయుపిఏసి విధానంలో ఇచ్చేటప్పుడు పొటాషియం యొక్క పేరును, అంటే అది కాటయాన్ కాబట్టి మొదట పలకాలి, తర్వాత సమన్వయ భాగము తదుపరి పలకాలి. ఇక్కడ సమన్వయ భాగం ఎవరు అంటే స్క్వేర్ బ్రాకెట్లో చూపించేటటువంటి దాన్ని సమన్వయ భాగం అంటారు. ఎందుకంటే సమన్వయ భాగాన్ని ఎల్లవేళలా కూడా స్క్వేర్ బ్రాకెట్లో చూపించాలి. అందులో మొట్టమొదటిగా కేంద్రలోహ పరమాణువు యొక్క సింబల్ని రాయాలి, తదుపరి దానితో జత కూడబడి ఉన్న లేదా సమన్వయ బంధము ఏర్పరిచినటువంటి లైగండ్ల యొక్క సింబల్స్ను రాయాలి. ఇక్కడ లైగండ్ సైనైడ్ అనేటటువంటిది కేవలము సైనైడ్ మాత్రమే ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క లైగండ్లు అనేటటువంటివి 1 కన్నా ఎక్కువ రకాలు మనకి ఉంటాయన్నమాట. ఆ సందర్భంలో అన్నింటికీ కూడా పేర్లు పెట్టాలి. ఎలా పెట్టాలనేది రూల్స్లో ముందుకెళ్దాం. సో ఇక్కడ 6 సైనైడ్లు ఉన్నాయి కాబట్టి హెక్సా సైనో అని పలకాలి. సార్ సైనైడ్ కదా సైనో అని పలికారు ఏంటి అంటే, రుణ లైగండ్ కాబట్టి ఏ రుణ లైగండ్ అయినా సరే దాని పేరు చివరన ఓ అనేటటువంటి సౌండ్ చేరుతుంది. అవన్నీ రూల్స్లో వస్తాయి. ప్రస్తుతానికి మీరు నేను చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి హెక్సా సైనో ఫెర్రేట్. సార్ ఫెర్రేట్ అన్నారంటే ఇది ఫెర్రస్ కదా అని మీరు అనుకోవచ్చు. ఇది ఈ యొక్క సమన్వయ భాగం మొత్తం మనం పరిశీలించినట్లయితే ఇది +4 కాబట్టి దీనికి పైన -4 ఉంటుంది. సో ఆ రకంగా సమన్వయ భాగం మైనస్ ఆవేశాన్ని కలిగి ఉంటే మెటల్ యొక్క పేరు చివరన 8 అనేటటువంటి సౌండ్ తోటి ఎండ్ అవుతుంది. సార్ మళ్ళీ ఇక్కడ రోమన్ 2 వేసారు ఏమిటి అంటే, ఈ సమ్మేళనము ఏర్పాటు చేసేటప్పుడు తగినన్ని ఖాళీ ఆర్బిటాలు లేని కారణంగా ఈ యొక్క 6 సైనైడుల నుంచి 6 ఎలక్ట్రాన్ జతలను స్వీకరించడం కోసం ఐరన్ తన వద్ద ఖాళీ ఆర్బిటాలను ఏర్పాటు చేసుకోవాలి.
అలా ఏర్పాటు చేసుకునేటప్పుడు ఐరన్ తన వద్దన్న కొన్ని విడి ఎలక్ట్రానుల్ని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టేటప్పుడు 2 ఎలక్ట్రాన్లు వదిలిపెడితే 6 ఖాళీ ఆర్బిటాల్లు ఐరన్ వద్ద తయారవుతాయి లేదా రెడీగా ఉంటాయి. అంచేత ఐరన్ ఈ సందర్భంలో 2 ఎలక్ట్రాన్లు విడిచిపెట్టింది. కాబట్టి ఐరన్ యొక్క పేరు ఫెర్రేట్ అని రాసి దాని పక్కన 2 ఎలక్ట్రాన్లు విడిచిపెట్టింది కాబట్టి +2 అనేటటువంటి ఆవేశం వస్తుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ద రోమన్ న్యూమరల్ as a ferrate within bracket 2. That indicates during the formation of the potassium ferrocyanide or potassium hexacyanoferrate complex, the iron lost 2 electrons. In the similar fashion, other example is it is a hexaamine cobalt. Here I am saying simply cobalt. The name of the metal doesn't change, because if you observe this complex, the square bracket part is a complex, and the out of the square bracket on the right hand side we have 3 chloride ions. Therefore this coordination part is a positive part. In the previous case it is a negative part. So whenever the coordination part is a negative part, the name of the metal ends with the sound 8, and the rest of the 2 conditions, that is whether it is a neutral complex or a positive complex, the name of the metal remains as it is. Therefore, here in this case, the complex is a positive one because the right hand side chlorides are the negative anions. Therefore, all the 3 chloride ions collectively contributes -3 charge. Therefore, to compensate, to nullify that -3 charge, the complex part or the coordination part must contains +3 charge. Therefore, this CO NH3 6 times or hexaamine cobalt complex contains +3 part. Therefore, this complex is a positive part. Hence, the name of the cobalt remains as a cobalt, not end with any sound like 8 or something. Okay, this is the name of the CONH3 6 times Cl3, that is hexaamine cobalt within bracket Roman 3. That indicates during the formation of this complex, the cobalt lost 3 electrons. That's why that gets +3 charge. Okay. Chloride, I'm saying simply chloride, not a trichloride. So depending upon the charge present with the cobalt, you can assume the number of chlorine atoms bind with that cobalt. Okay. This is the way in which we assign names to the given coordination complexes. Okay, the next one is rule number 2. So in the rule number 1, what you have to do? First name the cation and then name the anion. If the coordination compound is a what? Ionic compound. Okay, ionic compound means whether it is a positive coordination part or a negative coordination part. In both the cases, it is an ionic compound. But sometimes the coordination part or the coordination compound is not at all an ionic one, because there is no question of counter ions in such cases. If you observe the case of nickel tetracarbonyl or tetracarbonyl nickel. So here on the left hand side we have no ions, as well as on the right hand side also we have no ions. Therefore, the charge of the coordination part is a 0. Hence, it is a neutral coordination compound. Okay, that's why in that case also the name of the metal remains as it is. Here in this case, Na is the nickel. Here also we have the name nickel. Okay, therefore the name is tetracarbonyl nickel. In the next case, the oxidation state is shown with 0, because in Roman numerals also, to represent 0 there is no separate number like Roman 1, Roman 2. To represent 0, we have no separate number in Roman numerals. Therefore,
ద చార్జ్ ఆఫ్ ద నికెల్ అంటే నికెల్ యొక్క ఆవేశం ఏదైతే ఉందో దాన్ని 0 తోటి మామూలు మనం ఉపయోగించేటటువంటి ఆంగ్ల సంఖ్యా పద్ధతిలో 0 ఏదైతే ఉందో హిందూ అరబిక్ మానంలో అదే చూపించడం జరిగింది అనమాట అండి. అంటే అర్థం ఏంటి, ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేటప్పుడు నికెల్ ఏ రకమైనటువంటి ఎలక్ట్రాన్ని కోల్పోలేదు అని చెప్పేసి మనకు అర్థమైంది. ఓకే, తర్వాత మూడో పాయింట్ అంటే అయానిక్ సమ్మేళనం అయినప్పుడు పేరెట్టాం, అలా కాకుండా సంయోజనీయ సమ్మేళనం అయినప్పుడు కూడా పేరు పెట్టాం. అయితే పేరు పెట్టమని చెప్పాను, ఏమని చెప్పాను, మొదట క్యాటయానికి పేరు పెట్టండి, తర్వాత ఆనియానికి పేరు పెట్టండి అని చెప్పేసాం సింపుల్గా. అయితే కాంప్లెక్స్ పార్ట్కి అది ఆనియాన్ అయినా కాటయాన్ అయినా రెండు సందర్భాల్లోనూ పేరు ఎట్లా పెట్టాలి అంటే సమన్వయ మండలానికి నామకరణం చేయాలి ముందు. అది తెలిస్తే ఆటోమేటిక్గా పక్కన ఉన్నాయని సింపుల్గా పొటాషియం అనో లేదా క్లోరైడ్ అనో పలుకుతాం, అంతకు మించి ఎక్కువేమీ ఇబ్బంది లేదు. అగైన్ సమన్వయ మండలము లేదా కోఆర్డినేషన్ పార్ట్కి పేరు పెట్టేటప్పుడు అందులో ఒకే లైగండ్ ఉంటే నో ప్రాబ్లం, ఆ లైగండ్ పేరు పెడతాం. ఇఫ్ వీ హ్యావ్ మోర్ దాన్ వన్ లైగండ్స్ then the names of those ligands should be written in a alphabetical order only. That alphabetical order doesn't consider the number of ligands, that is di, tri, tetra and so on. The sound doesn't consider for the alphabetical order. The name of the ligand alone consider for calculating the alphabetical order. ఆ రకంగా పేరే దాని యొక్క ఆల్ఫాబెట్ అదేమంటారు అక్షరమాల క్రమంలో రాయడానికి ఉపయోగించాలి తప్ప అవి ఎన్ని ఉన్నాయనే సౌండ్ డై ట్రై అట్లాంటి సౌండ్ కనుక వచ్చినట్లయితే ఆ సౌండ్ యొక్క స్పెల్లింగ్ అక్షరాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఉదాహరణకి క్లోరిన్ ఎన్ని ఉన్నా క్లోరిన్ అంటే సిహెచ్ అనే సౌండ్నే ఆ సిహెచ్ అనే అక్షరాలని లెక్క పెట్టుకోవాలి. అమోనియా ఏన్ అనే సౌండ్ ఉందంటే అవి 4 ఉన్న 3 ఉన్న టెట్రా ఎమీన్ అని పిలిస్తే టీని కన్సిడర్ చేయకూడదు, ఎమీన్లో ఏఎం ఐ ఆ స్పెల్లింగ్నే కన్సిడర్ చేయాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి. ఆ రకంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు ఫస్ట్ వస్తారో వారి యొక్క పేరు ఫస్ట్ రాయాలి, నెక్స్ట్ వచ్చేవారి పేరు నెక్స్ట్ రాయాలి, తర్వాత వచ్చేవారి పేరు తర్వాత రాయాలి. ఆ రకంగా ఒకటి కంటే ఎక్కువ రకాల లైగండ్లు ఉన్నప్పుడు వాటి పేర్ల యొక్క ఆంగ్ల అక్షరమాల క్రమంలో వరుసగా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. తర్వాత ఇక ఈ యొక్క పేర్లు పెట్టేటప్పుడు లైగండ్లు స్వభావాన్ని అనుసరించి లైగండ్లు నెగిటివ్ లైగండ్స్ కావచ్చు, పాజిటివ్ లైగండ్స్ కావచ్చు వెరీ రేర్ కేసెస్లో, లేదా న్యూట్రల్ లైగండ్స్ కూడా కావచ్చు. ఏమ్మా వినపడుతుందా? హలో హలో, ఎనీ ప్రాబ్లం విత్ ది కనెక్షన్? ప్లీజ్ రెస్పాండ్ ఎనీబడి. పుష్ప వినపడుతుందమ్మా? ఓకే ఓకే, ప్రొసీడ్. అంచేత మొట్టమొదటిగా మనకి ఎక్కువ సందర్భాల్లో వచ్చే లైగండ్స్ నెగిటివ్ లైగండ్స్ ఉంటాయి. అటువంటి లైగండ్స్ కి పేర్లు పెట్టడానికి ఒక ట్రిక్ ఏమిటి అంటే లైగండ్ యొక్క పేరుతో పాటు దాని చివరన ఓ అనేటటువంటి ఒక సౌండ్ ని యాడ్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఆల్కేనుల్లో ఏన్, ఆల్కీనుల్లో అయితే ఈన్ అనేటటువంటి సౌండ్ ఎట్లాగైతే యాడ్ చేశారో ఫస్ట్ ఇయర్ లో, ఇప్పుడు వాటి యొక్క నెగటివ్ లైగండ్స్ యొక్క పేరు పెట్టేటప్పుడు యూ హ్యావ్ టు యాడ్ ద సౌండ్ ఓ విత్ ద నేమ్ ఆఫ్ ద లైగండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కన్సిడర్ ద ఫ్లోరిన్, ఫ్లోరో, క్లోరిన్ అయితే క్లోరో, బ్రోమిన్ అయితే బ్రోమో, సైనైడ్ అయితే సయనో అండ్ సో ఆన్. సో ఆల్ ద list of the ligands how to pronounce is quoted here in this slide. You have to observe, and I will send this PPT also for your consideration and notes preparation. And one more important topic is some typical examples are also there, like nitro, nitrito. So already in the yesterday's class also I explained the difference, and oxo and peroxo. Okay, here by mistake the charge of this peroxo is written as 2 minus, not like that, it is a -1. Of course
For each oxygen -1, 2 oxygens is a -2. Okay, but don't think each oxygen charge is a -2. Here each oxygen charge is a -1. Here we have 2 oxygens, therefore O2 -2. That means the oxidation state of each oxygen is a -1. But whereas in the case of oxo, natural oxo, the oxidation state of each oxygen is a -2. Okay, please note it. Similarly, in the nitro group, the coordination bond is formed between this nitrogen and metal. Okay, but whereas in the case of nitrito, that means the coordination bond is formed between this oxygen and metal. Therefore, in this case, nitro case, the ligand atom is, or the binding atom is N. Here in the case of nitrito, the ligand atom, what is the meaning of ligand atom? Who is donating a pair of electrons to the metal is a ligand. Okay, here in this nitrito, the ligand atom or the donor atom is oxygen. Though both are having the same formula, that is NO2, you don't confuse which atom donates the pairs to the metal. In case of nitro, nitrogen is donating. In case of nitrito, oxygen is donating electron pairs. Okay, the next one is acetate, the group acetate, acetato, NH2, amide, actually it is a amide. Amido, sulfate, sulfato, nitrate, nitrato, and so on. Carbonate, carbonato. This is oxalate, oxalato, and so on. N3 minus is a azide group. N3 minus is a azide group. Therefore, N3 minus azide means azido. The sound becomes azido. NH minus 2. It is a imide, not amide. NH2 is a amide. NH is a imide. Imide spelling. So the sound must be imido or imido, both are same. So in this way, you have to pronounce the names of the negative ligands. Okay, if the ligands are a positive one, the name ends with the sound em, em. For example, here we have a positive ligand NO plus. Barely the NO plus is a nitrosyl. Actually, it is a nitrosyl group. So if you add the EM sound, it is a nitrosylium. And the next one is a N2H5. It is a hydrazine, hydrazinium. The sound is hydrazinium. The next one is a NO2 plus. It is a nitro group. Hence it is a nitronium. Nitronium. The sound is nitronium. Similarly, like the negative ligands, we have a separate pronunciation sound for the positive ligands also. And if you consider the neutral ligands like water molecules and ammonia, then we have a separate type of names for these neutral ligands. For example, if you have a water molecule as a ligand, then its name should be pronounced as a aqua. If you have the ammonium group as a ligand, then you should pronounce the name of the ammonia as a amine. Okay, if you have carbon monoxide as a ligand group, then you should pronounce it as a carbonyl. NO as a nitrosyl. CS means thiocarbonyl. Here, if you observe the CS instead of oxygen, sulfur is present here. Therefore, it is a thiocarbonyl. Any compound instead of oxygen, if one sulfur is substituted, then it should be pronounced with the sound thio plus that name as it is. Thio either. Just like that. Okay. Here, NH2, CH2, CH2, NH2, which is a ethylene diamine. Ethylene diamine. It is a specific and special name. Similarly, here we have a C5H5N. I corrected this formula already in the yesterday's slide. You have C6H5N. This is C5H5N. The ring is like a benzene shape, but instead of one carbon, we have a nitrogen. That nitrogen doesn't contain any oxygen atoms. Therefore, the number of oxygen atoms reduced from 6 to
5 in this case. Therefore, the name is, the special name is pyridine. It is the structure and formula for the pyridine. And here we have a phenyl substituted phosphine here. You know, PH3 is the phosphine. All the hydrogens, 3 hydrogens are replaced with all phenyl groups, that is C6H5 groups. Therefore, its name is a triphenyl phosphine. It is a name as it is. So in this way, for the neutral molecules, we should quote a special name like aqua, amine, carbonyl, nitrosyl, thiocarbonyl, ethylene, diamine, pyridine, triphenyl phosphine, and so on. So whatever the compound it may be, or whatever the ligand it may be, if it is a neutral, that should have a specific name. If it is a negative ligand, the name of that ligand should ends with the sound O. If the ligand is a positive one, the name of the ligand should ends with the sound EM. So that is the way to name the ligands. Okay. So the next one is, if the number of that particular ligand is a 1, then there is no need to specify mono. Okay. ఒకటే ఉంటే మోనో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ లైగండ్లు 2, ఇంకో లైగండ్లు 3, ఇంకో లైగండ్లు 4 ఎట్లా ఉన్నాయనుకోండి, వాటి పేరు ముందు మాత్రం తప్పనిసరిగా ఆ యొక్క నెంబర్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలిసేటట్టు వాటిని డై అని, ట్రై అని, టెట్రా అని, 4 ఉంటే టెట్రా, 3 ఉంటే ట్రై, 2 ఉంటే డై, అట్లాగా ఆ యొక్క విషయాల్ని వాటి యొక్క పేర్ల ముందు మాత్రం తప్పనిసరిగా మనం కోట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ అదే లైగండ్ యొక్క పేరులోనే ఈ డై, ట్రై, టెట్రా ఇలాంటి మాటలు ఉంటాయి. ఉదాహరణకి ఎథిలీన్ డైయమీన్, మీరు చూసారు ఇందాక ఎగ్జాంపుల్. ఎథిలీన్ డైయమీన్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ద సౌండ్ డై. సో ఇన్ సచ్ కేసెస్ యు షుడ్ నాట్, సపోజ్ 2 ఎథిలీన్ డైయమీన్లు ఉన్నాయి ఎక్కడో ఒక కాంప్లెక్స్ లో, అంచేత అక్కడ డై ఎథిలీన్ డైయమీన్ అని చదివితే అసలు ఈ డైఎథిలీన్ డైయమీన్ లాగా ఉంది తప్పది, అంటున్నారా, డైఎథిలీన్ డైయమీన్ లాగా ఉంది. కానీ అలాగా కన్ఫ్యూజ్ అయ్యి ఎథిలీన్ డైయమీన్ 2 ఉన్నాయా, లేకపోతే డై ఎథిలీన్ డై ఎమీన్లు ఉన్నాయా అనేటటువంటి కన్ఫ్యూజన్ గురి కాకుండా దాని పేరుని యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచి ఆ పేరు ముందు ఒక స్పెషల్ సౌండ్, దట్ ఈజ్ బిస్, 2 ఉన్నట్లయితే బిస్, 3 ఉన్నట్లయితే ట్రిస్, TRIS ట్రిస్, 4 ఉన్నట్లయితే టెట్రాకిస్, ఇట్లా ఒక సెపరేట్ నెంబరింగ్ ఉంది. మనం ఇంతకు ముందు డై, ట్రై, టెట్రా ఎలా అయితే అనుకున్నామో, పేరుల్లోనే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ యొక్క లైగండ్ యొక్క పేరు ముందున బిస్, ట్రిస్, టెట్రాకిస్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నంబర్ను తెలియజేసేటటువంటి పూర్వసర్గ, ప్రీఫిక్స్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి దాన్ని మనం తప్పనిసరిగా ప్లేస్ చేయాలి. దీని ముందు చెప్పినటువంటి లైగండ్ యొక్క పేర్లు చివరిని ఓ, ఈఎం అనేటటువంటి సౌండ్స్ ఏమైతే ఇచ్చామో వాటిని సఫిక్స్ అని చెప్పేసి అంటారు. పరసర్గ, పూర్వసర్గము, పరసర్గము లేదా పరపదము ఏదైనా పర్వాలేదు, సఫిక్స్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉపయోగించాలన్నమాట. సో సాధారణంగా ఈ బిస్, ట్రిస్, టెట్రాకిస్ అనేటటువంటి యొక్క ప్రిఫిక్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని పారాంథసిస్ లో సాధారణంగా ఉంచడం జరుగుతుంది. పారాంథసిస్ మీన్స్ బ్రాకెట్, rounded bracket is a parenthesis. The next rule is suppose if the ligand is a monodentate, okay, what is the meaning of a monodentate? ఒక లైగండ్ ఒక బంధాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తే దాన్ని మోనోడెంటెడ్ లైగండ్ అని చెప్పేసి అంటారు. ఓకే, అయితే ఇందాక చెప్పాం ఏంటి, NO2 అనేటటువంటి లైగండ్, అలాగే నైట్రైటో అనేటటువంటి లైగండ్, ఈ రెండింటిని మనం చూసాం. నైట్రో అండ్ నైట్రైటో అనేటటువంటి రెండింటిని చూస్తే ఆ రెండు కూడా ఫార్ములా ఒకటే ఉంది. కాకపోతే రెండింటిలోనూ కూడా డోనర్ ఆటమ్స్, ఒకటి నైట్రోజన్ ఉంది, ఒక దాంట్లో ఆక్సిజన్ ఉంది. అయితే రెండింటిలో కూడా ఆ నైట్రోజన్, ఆక్సిజన్ కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్ములా అదే ఉన్నప్పుడు
ప్రేక్షకులకి కన్ఫ్యూజన్ వస్తుంది, అది నైట్రో గ్రూపా నైట్రేటో గ్రూపా అని. అంచేత అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీటింగ్ ఎండ్ అయిపోతే ఎప్పుడైనా సరే నా క్లాస్లో యాజ్ ఇట్ ఈజ్గా మీరు మళ్ళీ కనెక్ట్ అయిపోవచ్చు. ఇంకా 9 నిమిషాలు అంత ఇబ్బంది లేదు. మనం డిస్కనెక్ట్ అయిపోతే నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను, మళ్ళీ కనెక్ట్ అయిపోదాం. ఓకే, ఆ రకంగా లైగండ్ యొక్క పేరు తర్వాత ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం ఒక ఐఫన్ సింబల్ పెట్టి డోనార్ ఆటమ్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ రాయకుండా NO2 పెట్టి ఐఫన్ పెట్టి ఎన్ అన్నాం అనుకోండి, ఆ NO2లో నైట్రోజన్ డోనార్ ఆటమ్ అని తెలుస్తుంది. అలాగే NO2 పెట్టి ఐఫన్ పెట్టి O అని రాసామనుకోండి, ఆ NO2 సమూహంలో డోనార్ ఆటమ్ ఆక్సిజన్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అంచేత ఒకటే బంధం ఏర్పరుస్తుంది, కానీ ఆ బంధాన్ని నైట్రోజన్ ఏర్పరిచిందా ఆక్సిజన్ ఏర్పరిచిందా అని కన్ఫ్యూజన్ వస్తుంది, డౌట్ వస్తుంది. అలాంటి డౌట్ రాకుండా ఉండాలి అంటే ఆ యొక్క లైగండ్ పేరు తర్వాత ఒక ఐఫన్ పెట్టి ఆ ఐఫన్ తర్వాత ఆ యొక్క డోనార్ ఆటమ్ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ N అయితే N, O అయితే O అని రాసినట్లయితే చూసేటటువంటి వారికి ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా గుర్తుంటుంది అనమాట. ఇక మెటల్ యొక్క పేరు, ఇప్పుడు దాకా లైగండ్ యొక్క పేర్లు పెట్టేశాం. ఇక మెటల్ యొక్క పేరు ఆల్రెడీ చెప్పాను మీకు. స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్నటువంటి భాగము దాన్నే సమన్వయ భాగము అంటారు, కోఆర్డినేషన్ పార్ట్ అంటారు, కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. ఈ సమన్వయ భాగము ధనావేశాన్ని కలిగి ఉన్నా లేదా తటస్థ ఆవేశం అంటే ఏమీ లేకపోయినా సరే అందులో ఉండేటటువంటి మెటల్ యొక్క పేరు ఎలా ఉన్నది అలాగే మిగులుతుంది, ఏ రకమైనటువంటి మార్పు చేర్పు ఉండదు. అయితే అది రుణావేశాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే అందులో ఉండేటటువంటి మెటల్ ఏట్ అనేటటువంటి సౌండ్తో అంతమవుతుంది. ఈ విషయం ఆల్రెడీ స్లైడ్ 1లోను 2లోను చెప్పేసాను మీకు. అంటే లైగండ్లకి ఫస్ట్ పేరు పెట్టాలి, ఎలా పెట్టాలి, అట్లాగే నెక్స్ట్ మెటల్కి పేరు పెట్టాలి, ఎలా పెట్టాలి. ఆ రెండింటికి పేర్లు పెట్టేస్తే సమన్వయ భాగానికి పేరు పెట్టినట్లే, మొత్తం సమన్వయ భాగం పేరు వచ్చేసినట్లే. సో ఈ యొక్క టూకీగా మనం అర్థం చేసుకున్నట్లయితే సమన్వయ సమ్మేళనంలో అయానిక భాగానికి పేరు పెట్టాలి, అది సులువు, ఎవరున్నా సరే యాజ్ ఇట్ ఈజ్ గా పలికేస్తాం. రెండోది సమన్వయ భాగానికి పేరు పెట్టాలి, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ సమన్వయ భాగంలో ఎవరు ఉంటారు, లైగండ్లు ఉంటారు, మెటల్ ఉంటారు. ఫస్ట్ లైగండ్లకు పేరు పెట్టాలి. అగైన్ మళ్ళీ లైగండ్లో ఆవేశాన్ని బట్టి రుణ లైగండ్లు, ధన లైగండ్లు, తటస్థ లైగండ్లు. సో రుణ లైగండ్లు అయితే ఓ అనే సౌండ్తో ఎండ్ అవుతాయి. ధన లైగండ్లు అయితే EM అనేటటువంటి సౌండ్తో ఎండ్ అవుతాయి. తటస్థ లైగండ్లు అయితే ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి, ఆ పేర్లతోటి వాటిని పిలవాలి. ఎగైన్ వాటి యొక్క పేర్ల ముందు అవి నెంబర్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ నెంబర్ని రాయాలి. ఒకవేళ లైగండ్ పేరులోనే డై, ట్రై, టెట్రా ఇట్లాంటి పేర్లు ఏమైనా ఉన్నట్లయితే వాటికి మాత్రం ఒక సెపరేట్ నెంబరింగ్, దట్ ఈస్ బిస్, ట్రిస్, టెట్రాకిస్ అట్లాంటి నెంబర్తో రాయాలి. ఇక పేరు చివరిని మోనోడెంటేట్ లైగండ్ లో డోనార్ ఆటమ్స్ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఏ ఆటమ్ బాండ్ ఫామ్ చేసిందో మెటల్ తో ఆ యొక్క ఆటమ్ సింబల్ ని కూడా రాయాలి. సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రూల్స్ ఫర్ నేమింగ్ ఆఫ్ ligands in a coordination part. The next one is how to name the metal. Already I told you, if the complex is a neutral compound or a positive compound, then the name of the metal should be remains as it is. If it is a negative complex, then only the name of the metal ends with the sound 8. For example, if it is a ferrous, ends with ferrate. If it is a zinc, ends with zincate. Okay. If it is a cobalt, cobaltate. Nickel, nickelate, and so on. ఈ రకంగా మెటల్ పేరు ఏదైనా సరే మనకు తెలిసిందే, దాని చివరిని 8 అనేటటువంటి వర్డ్ తగిలిస్తే దట్ ఆటోమేటికల్లీ ఇండికేట్స్ ద మెటల్ ప్రజెంట్ ఇన్ ద కాంప్లెక్స్ హ్యావింగ్ ద నెగటివ్ ఛార్జ్. అక్కడ రుణావేశాన్ని కలిగి ఉన్న కాంప్లెక్స్ లో ఆ మెటల్ ఉందనే విషయం మనకి తెలిసిపోద్ది అనమాట. సో దట్ ఈస్ ద వే టు నేమ్ ద మెటల్ ఆటమ్ ఇన్ ద కాంప్లెక్స్. ఆఫ్టర్ నేమింగ్ ద మెటల్, you should quote the oxidation state of the metal after the name of the metal in a Roman numerals. Okay, అంటే రోమన్ సంఖ్యలతోటి కుండలీకరణంలో లోహం యొక్క పేరు తర్వాత దాని యొక్క ఆక్సీకరణ స్థితిని సూచించాల్సి ఉంటుంది.
అది పెద్ద ఇంపార్టెంట్ కాదని మాత్రం అనుకోకుండా దాన్ని బట్టే మీకు స్క్వేర్ బ్రాకెట్ వెలుపల అయాన్లు ఎన్ని ఉండాలి అనేది డిసైడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోమన్ నెంబర్ ఒక మెటల్కి అన్ని కాంప్లెక్స్లోనూ కూడా ఈక్వల్గా ఉండదు. ఆల్రెడీ చెప్పాను, హెక్సాసైనోఫెర్రేట్ అనేటటువంటి కాంప్లెక్స్ అయాన్లో ఆ యొక్క ఐరన్ది ఒక కాంప్లెక్స్లో +2 ఉంటుంది, ఇంకో కాంప్లెక్స్లో +3 ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ వేరియబుల్ ఫర్ సేమ్ మెటల్ ఇన్ డిఫరెంట్ కాంపౌండ్స్. But whereas the coordination number is a fixed one for the same metal or particular metal. So in the majority of the cases, the coordination number may be 6 in the octahedral complexes. It may be 4 in the tetrahedral or square planar complexes. The coordination number is a 2 in the case of linear complexes. So these are separately discussed in the next classes. Okay. Now, in the polynuclear complexes, polynuclear means where there is a more than one number of metal atoms or ions. That is what is called a polynuclear complexes. So in the polynuclear complexes, one metal is attached with a particular type of ligands, and the other metal is linked with another type of ligands or the same type of ligands. But these two metal groups, here I am saying a metal groups because the metal and the ligands which are collectively termed as a metal groups. Okay, but how these two metal groups are connected to each other? Via media through a ligand or directly by forming the metal and metal bond. అంటే ఒక లోహ సమూహం ఇంకో లోహ సమూహం ఉన్నది, ఆ రెండు నేరుగా మెటల్ బాండ్ ద్వారా కనెక్ట్ అయితే ఒక పద్ధతి. అలా కాకుండా ఈ రెండు మెటల్స్ ని ఏదైనా ఒక, ఇక్కడ చిన్న యానోటేషన్ ఇస్తాను, ఈ రెండు మెటల్స్ ని ఏదైనా ఒక లైగండ్ కనుక ఇలా కలుపుతుంది అనుకోండి, అప్పుడు దీన్ని బ్రిడ్జింగ్ లైగండ్ అని చెప్పేసి అంటారు. ఇలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా లైగండ్స్ ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గీసేస్తున్నాను అంతే, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి ఈ లైగండ్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ తో రౌండ్ చేయబడినటువంటిది, వీటిని బ్రిడ్జింగ్ లైగండ్స్ అని చెప్పేసి అంటారు. మీరు దయచేసి గమనించినట్లయితే హియర్ ఈచ్ లైగండ్ ఈజ్ కనెక్టింగ్ ఓన్లీ 2 metals. Therefore the name of this ligand must be contains the new Greek letter mu, not a nu, it is a mu. Okay, therefore if 2 or more bridging ligands of the same kind are indicated, అంటున్నారా, ఇది ఒకే రకమైనవి రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు దీన్ని డై మ్యూ అని దాని పేరు రాయవలసి ఉంటుంది. డై మ్యూ. ఒకవేళ ఇలాంటివి 3 ఉన్నాయనుకోండి బ్రిడ్జింగ్ లైగండ్స్, ట్రై మ్యూ దాని పేరు రాయాల్సి ఉంటుంది. ట్రై మ్యూ దాని తర్వాత పేరు రాయాలి. అంటే 3 ఉన్నవి, అలాగే 3 బ్రిడ్జింగ్ లైగండ్స్ గా పనిచేస్తున్నాయి, అవి ఈ సమూహాలు అని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది అన్నమాట. అలా కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ లైగండ్ 1 కంటే ఎక్కువ, సారీ 2 కంటే ఎక్కువ, ఇది ఎలాగో 2 మెటల్స్ ని కలుపుతుంది, బ్రిడ్జ్ అని పేరు పెట్టుకుంది. ఇలా కాకుండా కొన్ని లైగండ్లు 2 కన్నా ఎక్కువ మెటల్స్, అంటే 3 మెటల్స్ ని 4 మెటల్స్ ని ఇట్లా కలుపుతూ ఉంటాయి. ఓకే, అటువంటప్పుడు వాటిని μ1 అని μ2 అని చెప్పేసి ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. 3ని కలిపితే μ1, 4ని కలిపితే μ2 అని చెప్పేసి పిలవాల్సి ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద వే టు ఇండికేట్ ద ligands or to name the ligands and metals in a complex. Okay, ఇక లాస్ట్లీ సంశ్లిష్టంలో లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్లో వాటర్ మాలిక్యూల్స్ కానీ అమోనియా మాలిక్యూల్స్ కానీ, అంటే ఏదైనా సాల్వెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. సాధారణంగా మీరు ల్యాబ్లో సాల్ట్ డబ్బాల మీద చూసుంటారు,
కాల్షియం క్లోరైడ్ 5H2O, కాపర్ సల్ఫేట్ 2H2O అని. అటువంటి వాటిని సాల్వెంట్